చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేశారు. అలాగే ఈవెంట్ మేనేజర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. విజయోత్సవ వేడుకల్లో నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. మరోవైపు కర్ణాటక హైకోర్టుకు స్టేటస్ రిపోర్టును అందించింది ప్రభుత్వం. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది కర్ణాటక హైకోర్టు. విజయోత్సవ వేడుకలు విషాదంగా మారడంపై విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనకు గల కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఈ స్టాంపీడ్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? ఎస్ సౌజన్య, నిన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అందులో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వారితో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యులను చేర్చుతూ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక ఇప్పటికే ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30కి ఈ ఇష్యూకు సంబంధించి హైకోర్టులో కూడా విచారణ జరిగింది. సో ముఖ్యంగా హైకోర్టు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం కూడా చేసింది. అసలు ఆర్సీబీ ఈ ఈవెంట్ అంటే ఆర్సీబీ సన్మాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పిందా, లేదంటే ప్రభుత్వమే నిర్వహించాలనుకుందా, లేదంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డుకు సంబంధించి ఎవరైనా నిర్వహిస్తారని చెప్పారా? సో దీంట్లో క్లారిటీ ఇవ్వాల్సిందిగా చెప్పారు. సో ఈ పూర్తిగా కూడా ఇరు వాదనలు విన్నటువంటి కర్ణాటక హైకోర్టు చాలా అసహనం వ్యక్తం చేసింది. సో అక్కడ అరేంజ్మెంట్స్ ఎందుకు పూర్తి చేయలేదు, 11 మందికి ప్రాణాలు విడిచారు, సో వారికి బాధ్యులు ఎవరన్నా అంటూ కూడా ప్రశ్నించింది. సో ఇరు వాదనలు విన్నటువంటి బెంగళూరు కర్ణాటక హైకోర్టు ఈ నెల 10న అంటే మంగళవారానికి మళ్ళీ వాయిదా వేసింది. సో 10 లోపు కూడా పూర్తిగా ఈ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ అంతా కూడా పిన్ టు పిన్, అంటే మీరు ఏ టైంకి ఇక్కడ అహ్మదాబాద్ నుంచి కర్ణాటక అంటే బెంగళూరుకి చేరుకున్నారు, అప్పటి నుండి పిన్ టు పిన్ మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటివి, సో అక్కడి నుండి అక్కడ విధాన సౌధ వద్ద ఏ టైంకి వచ్చారు, సో అప్పుడు మీరు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది, తర్వాత చిన్నస్వామి స్టేడియం వద్ద 5, 6 అంటే 5 గంటలకి మనకి ర్యాలీ ప్రారంభం అవుతుంటే, సో ఆ టైంలో అంటే 3 నుంచి ఏదైతే సంఘటన జరిగిందో, తొక్కిసలాట జరిగిందో, సో అప్పటి వరకు పిన్ టు పిన్ కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా ఈ నెల 10న మళ్ళీ ఇవ్వాలని చెప్పారు. సో ఈ రిపోర్ట్ ఆధారంగా పూర్తిగా కూడా ఈ బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ 13 గేట్లు చిన్నస్వామి స్టేడియంలో ఉన్నాయి. 13 గేట్లకు గాను అందులో 9-10 గేట్లను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డు వెళ్ళడానికి ఉపయోగించుకున్నారు. మిగతా 5, 6, 7కు సంబంధించి 7 అంటే వ్యూ మనకి ఆ కర్ణాటక చిన్నస్వామి స్టేడియంకి సంబంధించి వ్యూ 7 గేట్ నెంబర్ నుంచి వెళ్తే బాగా వ్యూ మంచిగా కనిపిస్తుంది. సో 5, 6, 7 నుంచి ఎక్కువగా ఫ్యాన్స్ని అందులో లోపలికి పంపించారు. ఇక ముఖ్యంగా ఈ కేసు నమోదు చేసిన దాంట్లో పోలీసులు వివరాలు అంటే పోలీసులు నమోదు చేసిన వివరాల ప్రకారం అందులో ఏదైతే నిన్న మనకి విజయోత్సవాలు జరిగింది, మొన్న ఆర్సీబీ ప్రత్యేకంగా ట్వీట్ అంటే ఎక్స్ వేదికగా వారి అఫీషియల్ దాంట్లో ఒక పోస్ట్ను పెట్టారు, ఫ్రీ పాసెస్ అని పెట్టారు. తర్వాత ఈ పరేడ్లో అందరూ పాల్గొనాలని పెట్టారు. సో దానిపైన పూర్తిగా విచారించనుంది. వారు ఆర్సీబీది పెట్టినటువంటి పోస్ట్ పైన విచారణ కూడా పోలీసులు జరపనున్నారు. సో ఇందులో బాధ్యులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఎందుకంటే రాజకీయం కూడా ఇది ఒక చిచ్చు రేగుతుంది. అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు స్థానిక ప్రతిపక్ష నేతలు, అటు బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇందులో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో పాటు పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు అక్కడ దాదాపు 5,000 మంది పోలీసులను భద్రత కల్పించమని ప్రభుత్వం చెప్తుంటే, అందులో 1000 మందినే కల్పించామని ప్రభుత్వం చెప్తుంటే, అందులో ఆర్సీబీ మాత్రం 5,000 పైగా ఉందంటూ చెప్తున్నారు. అంటే దీంట్లో బట్టి చూడవచ్చు, కోఆర్డినేషన్ అనేది ఆర్సీబీ యాజమాన్యానికి ప్రభుత్వానికి ఇందులో ఏమాత్రం లేదు. సో ఇందులో పూర్తిగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం సన్మాన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఇది ఒక వరల్డ్ కప్ కాదు, ఒక భారత్ కానీ తర్వాత భారత్ జట్టుకు సంబంధించినటువంటి కప్ ఏం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఐపీఎల్ జరుగుతుంది. సో దానికి ఈ రాజకీయ నాయకులు వెళ్ళి ఇంత హైప్ చేయడం ఎందుకంటూ కూడా ప్రశ్నించింది. సో ఒకేసారి 35,000 కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో 3 లక్షల మంది ఎలా వచ్చారు, వాళ్ళని ఎందుకు అదుపు చేయలేదు, సో అదుపు చేయడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఒక బారికేడ్స్ లాంటివి కానీ క్యూ పద్ధతి లాంటివి కానీ, సో ఇవన్నీ ఎందుకు పాటించలేదు? ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్స్ వస్తారని మీకు ముందు తెలిసినా ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? సో ఇట్లాంటివన్నీ కూడా హైకోర్టు కూడా ప్రశ్నించింది. దీంతో మొత్తానికైతే అటు సుమోటోగా కేసు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. దీంతో
పలు సెక్షన్ల కింద మాత్రం బెంగళూరు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా పిండ ప్రతి ఒక్క గేట్ దగ్గర ఏం జరిగింది, అక్కడ మృతులకు సంబంధించిన సిపిఆర్ చేసిన విజువల్, సో పూర్తిగా కూడా అక్కడ రికార్డు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా అంటే వీడియోల ఆధారంగా కూడా పూర్తిగా అయితే పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సో దీని అనంతరం ఇప్పటికే ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ కూడా మీట్ అవుతున్నారు. అందరూ అక్కడ డిప్యూటీ సీఎంతో పాటు సీఎం ఇతర సహచర మంత్రులంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఘటనపై పూర్తిగా ఒక ఎక్స్క్లూసివ్గా ప్రకటించినా కూడా వారికి మృతుల కుటుంబాలకు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా కల్పించాలంటూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక ఆర్సీబీ కూడా వారికి ఒక ఫండ్ అంటే ఆర్సీబీ పేరిట ఒక కేర్ ఫండ్ అంటూ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారొక మృతుల కుటుంబాలకు 5 లక్షలు, ప్రభుత్వం ఒక 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షలు ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇది ఒక సీరియస్ తీసుకుంది. ప్రభుత్వం కూడా కేబినెట్లో చెప్తుంది ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటూ కూడా మంత్రివర్గం సహచార మంత్రులకు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం బెంగళూరు పోలీసులు ఇటు ఆర్సీబీ యాజమాన్యం, అక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే చేశారో సో ఆర్గనైజర్ పైన, తర్వాత కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డు, ఈ ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు. సో దర్యాప్తులో భాగంగా నిజాలు ఏంటిది అనేది కూడా ఈ 10న మళ్ళీ హైకోర్టు విచారణ ఉంది. ఆ రోజు పూర్తిగా ఇంకా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సౌజన్య.